హాయ్ హలో నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే. నేను మీ కొత్త యూట్యూబర్నండి. ఈరోజు హెల్దీ అయిన రెసిపీని మీ దగ్గరికి తీసుకొని వచ్చానండి. ఇంకా పచ్చగా కనిపిస్తుంది పచ్చకూర అని మాత్రం అనుకోకండి. మెంతి కూరతో మనం ఈరోజు చట్నీ చేయబోతున్నామండి. దానికి కావలసిన సామాన్లే ఇక్కడ ఫ్రెష్గా కనిపించే పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, 2 టమాటోలు, నెక్స్ట్ జీలకర్ర అండి. నేను జీలకర్ర అయితే కాస్త ఎక్కువ క్వాంటిటీయే తీసుకుంటానండి. ఈవెన్ పచ్చళ్ళలోకైనా కూరల్లోకైనా కూడా నేను ఎక్కువగానే తీసుకుంటాను. ఇక్కడ మనము గిన్నె పెట్టేసుకుందామండి గ్యాస్ పైన. ఆ గిన్నె వేడైన తర్వాతకి కాస్త దాంట్లోకి ఆయిల్ని యాడ్ చేసేద్దాం. కొంతమంది ఎక్కువ క్వాంటిటీ ఆయిల్ తీసుకుంటారు, కొంతమంది తక్కువ క్వాంటిటీ ఆయిల్ తీసుకుంటారండి. మేమైతే మీడియంగా వాడతాం కాబట్టి మేము ఈ క్వాంటిటీకి సరిపడా అయితే తీసుకున్నాము. ఇక్కడ మనము మళ్ళీ నేను వెజిటేబుల్స్ని కడిగేస్తున్నానండి. ఇక్కడ ఆయిల్ వేడయ్యేంత టైంలో నేను మళ్ళీ ఇక్కడ వాష్ చేసేసుకున్నాక వెంటనే జీలకర్ర వేసేస్తానండి. ఇంకా జీలకర్ర వేసేసుకోవడం వల్ల కాస్త డైజెషన్ అనేది మంచిగా జరుగుతుందని చెప్పేసి నేనైతే టేస్ట్ కోసం కూడా దాన్నే ముందుగా యాడ్ చేస్తానండి. ఇంకా ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు నార్మల్గా వేస్తే అంత టేస్టీగా అనిపించదండి. సో వీటిని కాస్త క్రష్ చేసేసుకొని స్మాష్ చేసేసి లేదంటే చిన్నగా కట్ చేసి కానీ నేను వేస్తానండి. చట్నీ కాబట్టి ఇలా కాస్త స్మాష్ చేసి వాటిలో వేస్తున్నానండి. ఇంకా ఇవి వెల్లుల్లి రెబ్బలు కాస్త కలర్ చేంజ్ అయినాక మనము ఈలోపు ఫ్రెష్గా కడుక్కున్న మిర్చీలని యాడ్ చేసేసుకోవాలండి. ఇంకా నేనైతే వేసేసాను. ఇంకా ఒక చిన్న టిప్ చెప్పాలని అనుకుంటానండి. స్పైసీగా ఉండే మిర్చీలు ఏవైనా కూడా అండి కాస్త ఆయిల్లో వేసుకుంటే గనక ఆయిల్లో వాటిని ఫ్రై లాగా చేసేస్తే స్పైసీనెస్ అనేది తగ్గిపోతుందండి. సో నేను అందుకే ఎక్కువ స్పైసీ అవ్వకుండా నేనైతే డీప్ ఫ్రై చేసేస్తానండి. ఇంకా వీటిలోకి మనము నెక్స్ట్ మెంతి కూర టమాటోస్ యాడ్ చేసేసుకోవాలండి. నేనైతే మళ్ళీ మెంతి కూరని ఫ్రెష్గా కడుగుతున్నా, ఎందుకంటే వాటికి ఏవైతే వేర్లు ఉంటాయో ఆ వేర్లకి మట్టి ఉంటుంది కదండి. సో అందుకే నేను 1-2 సార్లు వీటిని కడిగేసుకుంటానండి. ఈ రోజుల్లో చాలా వరకు ఆకుకూరలని అవాయిడ్ చేస్తున్నారండి. అలా అవాయిడ్ చేయటం వల్ల మనకి కొన్ని డిసీజ్ అన్ని అటాక్ అవుతున్నాయి. లైక్ షుగర్ కానివ్వండి, లేదంటే పీసీఓడిస్ కానివ్వండి, ఇట్లాంటి ఎనీమియా కానివ్వండి, ఇవి మనకి అటాక్ అవుతున్నాయండి. ఆకుకూరలు తింటే ఎనీమియా ఉండదు, ఇంకా మంచిగా ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్స్ ఎంత చెప్పినా మనం పట్టించుకోవట్లేదు కదండి. సో ఇప్పటి నుంచి అయినా కాస్త ఈ వీడియో చూసిన తర్వాతకైనా మీరు వీక్లీ అట్లీస్ట్ ఒక వన్స్ అయినా తినండి. మీ హెల్త్ చాలా బాగుంటుందండి. నేనైతే అదే ఫాలో అవుతున్నానండి. అంతకుముందు అయితే నేను తినలేదు, బట్ ఇప్పుడు వీటిని అట్లీస్ట్ చట్నీ లాగానైనా ట్రై చేయండి. ఇంకా నేను టమాటోస్ని కోస్తున్నానండి. కాస్త ఫ్లవర్ లాగా కోస్తే అట్రాక్టివ్గా ఉంటుందని ఏదో ట్రై చేస్తున్నానండి. మీకైతే నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో ఇంకా ఫస్ట్ మనం అలా వేగిన మిర్చిలోకి టమాటోస్ని యాడ్ చేసుకుందామండి. ఈలోపు మనము ఒక చిన్నగా టర్మరిక్ పౌడర్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే టర్మరిక్ పౌడర్ అనేది మనకి యాంటీబయాటిక్ లాగా యూజ్ అవుతుంది కాబట్టి నేను చట్నీలో కూడా టర్మరిక్ పౌడర్ వేసుకుంటానండి. సో ఇలా టర్మరిక్ పౌడర్ కాస్త ఆయిల్లో వేగిన తర్వాతకి కాస్త అట్లా మిర్చిస్కి అంటినాక నేను కట్ చేసేసుకున్న టమాటోస్ని అయితే యాడ్ చేశానండి. ఇంకా రెస్టారెంట్ స్టైల్లో కట్టింగ్ చేద్దామనేసి ఇంకొక టమాటోని అయితే బటర్ఫ్లై మోడల్లో కట్ చేశానండి. ఇంకా దాన్ని కూడా నేను వేసేసాను. వేసి వీటిని కూడా కాస్త ఆయిల్లో ఇంకా కలిపేద్దామండి. కలిపేస్తే కాస్త మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో దీన్ని కలుపుతున్నాను, క్లియర్గా చూడండి. వాటిని కూడా స్మాష్ చేసేస్తున్నాను. ఒక 1-2 మినిట్స్ అయితే వీటిని ఆయిల్లో మగ్గనించాలండి. సో ఈ లోపుకి మనం మంచిగా ఫ్రెష్గా కడిగేసుకున్న మెంతి కూరను యాడ్ చేసేద్దామండి. ఇంకా యాడ్ చేసేసి ఈ మెంతి కూరను కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని దాన్ని కలిపేద్దామండి. మెంతి కూరని మనం ముందుగా వేసేసుకున్న టమాటోస్, మిర్చి మంచిగా కలిసేలాగా మాత్రం కలిపేసుకుందామండి. ఇంకా మెంతి కూర అనేది మనకి షుగర్ లెవెల్స్ని డిక్లైన్ చేయడానికి, రెడ్యూస్ చేయడానికి అయితే చాలా బాగా వర్క్ చేస్తుందండి. మెంతి కూర అట్లీస్ట్ కూరలాగా కాకపోయినా చట్నీలోనైనా మనం కర్రీస్ చేసుకున్నప్పుడు దీని క్వాంటిటీ మాత్రం పెంచేసుకోండి. ఇంకా నేను మెంతి కూర వేసాను కదండి, దానిపై అయితే మూత పెట్టేసుకున్నాను, కాస్త ఉడుకుతుంది కాబట్టి.
కాస్త వాటర్ అయిపోయినాక మనం ఎంతైతే క్వాంటిటీ తింటామో దానికి సరిపడా, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారండి. ఆ క్వాంటిటీకి ఎవరైతే ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి సాల్ట్‌ని యాడ్ చేసేసుకోండి. మేము మీడియంగా తింటాం కాబట్టి ఇప్పుడు కాస్త వాటర్ అయిన తర్వాతకి నేను వీటిని కలిపేస్తున్నానండి. కలిపేసినాక ఇంకా నేను మూత పెట్టేసుకుంటానండి. కాస్త ఏ చట్నీలోకైనా వాటర్ ఉంటే మాత్రం తొందరగా పాడవుతుందండి. అలా వాటర్ లేకుండా ఉండడానికి మనం దీన్ని చెక్ చేసేస్తున్నానండి. ఇలా వాటర్ ఉంటే వాటర్గా కనిపిస్తుంది అని చెప్పేసి చెక్ చేశాను. ఇప్పుడు చెక్ చేసినప్పుడు అయితే వాటర్గానే ఉంది. ఇంకా నేను మళ్ళీ మూత పెట్టేసి అడగంటకుండా అయితే అప్పుడప్పుడు కలుపుతున్నానండి. ఇంకా మళ్ళీ చూశాను. సో కంప్లీట్గా దాంట్లో ఉండే వాటర్ అయితే పోయింది. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చూడండి, ఇందులో వాటర్ లేదు, ఆయిల్ మాత్రమే ఉంది. ఇంకా దీన్ని చల్లారిన తర్వాతకి మనము మిక్సీ గిన్నెలో పెట్టేసుకోవాలండి. మిక్సీ గిన్నెలో పెట్టేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడమేనండి, అంతే. ఇంకా మనకి 2 మినిట్స్లో మనం ఈగర్గా వెయిట్ చేసేస్తున్న మెంతి కూర పచ్చడి అనేది వచ్చేస్తుందండి. మెంతి కూర పచ్చడిని మనం టిఫిన్స్లలోకి కూడా యూజ్ చేయొచ్చండి. కొంతవరకు హెల్త్ మంచి లేనప్పుడు, నోరు టేస్టీగా లేనప్పుడు కూడా దీన్ని యూస్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుందండి, అంతే. ఇంకా మీకు ఈ వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నానండి. సో యూస్ఫుల్ వీడియోస్ మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కాస్త మీ ఆశీస్సులు కూడా నాకు ఇవ్వండి.